హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేసీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి. రవ్వ కేసరి నేను ఏ విధంగా చేస్తాననేది ఈ వీడియోలో మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఈ రవ్వ కేసరి అనేది మొత్తం మనం లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకని చెప్పి టేస్ట్ బాగుంది అని చెప్పి నేనైతే మీకు ఈ వీడియో చూపించాలని వీడియో తీస్తున్నాను. మరి నేను ఎలా చేశాననేది ఈ వీడియోలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యినైతే తీసుకోవాలి. ఈ నెయ్యిని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దాంట్లో జీడిపప్పు, బాదం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే నల్లగా మాడిపోతాయి. కాబట్టి మనం చిన్న మంట మీదనే ఈ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది మిగిలిన నెయ్యి ఉంటుంది కదా, అది ఒక పెద్ద ప్యాన్లో తీసుకొని మనం రవ్వని దాంట్లో వేసుకొని రవ్వను కూడా చాలా చిన్న మంట మీదనే ఫ్రై బాగా దోరగా వేపుకోవాలి. రవ్వ వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. పెద్ద మంట పెట్టామంటే రవ్వ అనేది మాడిపోతుంది, ఎర్రగా అయిపోయి వాసన వచ్చేస్తుంది. సో చిన్న మంట మీదనే రవ్వనైతే బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో అంతే దాంతో చక్కెర కూడా తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ చక్కెర తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది మనకి. అప్పుడు వాటర్ వచ్చేసి నేను 7 గ్లాసులు వాటర్ అయితే దీనికి సరిపోతుంది కరెక్ట్గా. ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెంగా రవ్వనైతే తీసుకోవాలి, లేదా మొత్తం ఒకసారి వేసేసామంటే గడ్డలా అయిపోతుంది. సో కొంచెంగా రవ్వను వేసుకొని కలుపుకోవాలి. బాగా లూజ్గానే ఉండాలి అది, ఎందుకంటే తొందరగా గట్టిగా అయిపోతుంది కాబట్టి లూజ్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి మనం. ఇలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత గడ్డలు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని మొత్తం తీసుకోవాలి నీట్గా. ఇలా రవ్వ ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదాంని వేసేసుకొని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మనం రవ్వ కేసరి చేసేసుకోవచ్చు. 5 నిమిషాల్లో మనకి రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, రవ్వ కేసరి చాలా బాగా కుదిరింది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.